గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. సో ఫ్రైడే మనం ఫేమస్ ఆర్కిటెక్చర్ సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే వరల్డ్ వైడ్గా ఉన్న ప్యాలెసెస్ అండ్ అలాగే రాయల్ రెసిడెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంట్రడక్షన్ చూడండి అమ్మా. ఇంట్రడక్షన్ టు రాయల్ ప్యాలెసెస్ అండ్ రాయల్ రెసిడెన్సెస్. So palaces and royal residences are grand architectural structures designed as official homes of kings, queens, emperors, sultans and other rulers. సో ప్యాలెసెస్ కానివ్వండి, రాయల్ రెసిడెన్సెస్ కానివ్వండి, ఏంటంటే అఫీషియల్ హోమ్స్ కింద కింగ్స్ కానివ్వండి, క్వీన్స్, ఎంపరర్స్ వాళ్ళందరికీ ఒక అఫీషియల్ హోమ్ కింద ఉండేది. సో ఆ టైంలో ఏంటి డిఫరెంట్ ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్ కానివ్వండి అండ్ మీకు ఇండో ఇస్లామిక్ స్టైల్స్ చూపించాను. సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాండ్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్స్ అనేవి ప్రజెంట్ అయ్యాను. సో ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం ముందు ముందు చూసుకుందాము. సో దీస్ స్ట్రక్చర్స్ సింబలైజ్ పొలిటికల్ అథారిటీ, వెల్త్, ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అండ్ కల్చరల్ ఐడెంటిటీ. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఏంటంటే దేన్ని సింబలైజ్ చేస్తాయి? సో ఆ పర్టికులర్ కింగ్ కానివ్వండి, ఎంపరర్ కానివ్వండి, సో వాళ్ళకున్న పొలిటికల్ అథారిటీ అండ్ తర్వాత వెల్త్. సో వాళ్ళకి ఎంత వెల్త్ ఉంది దాన్ని బట్టి వాళ్ళ ప్యాలెసెస్ని బిల్డ్ చేసుకోవడం కానివ్వండి అండ్ నెక్స్ట్ దాంట్లో కావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి. సో ఇవన్నీ ఇలాంటి వాటివన్నిటిని వాళ్ళు అవైలబుల్ చేసుకుంటారు. నెక్స్ట్ తర్వాత ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అండ్ తర్వాత కల్చరల్ ఐడెంటిటీ. నెక్స్ట్ వచ్చి ఆర్టిస్టిక్ సిగ్నిఫికెన్స్. సో ఆర్టిస్టిక్ పరంగా ఎక్సలెన్స్ అక్కడ యూజ్ చేసిన ఆర్టిస్టిక్ థింగ్స్ కానివ్వండి. సో వీటన్నిటిని 1 minute అమ్మా. సో వీటినన్నిటిని ఎక్సలెంట్ చేస్తుంది అండ్ తర్వాత కల్చరల్ ఐడెంటిటీ. అన్లైక్ ఆర్డినరీ హౌసెస్, ప్యాలెసెస్ are monumental in scale, richly decorated and strategically located. సో ఆర్డినరీ హౌసెస్లా కాకుండా ఈ ప్యాలెసెస్ అనేవి ఏంటంటే మాన్యుమెంటల్ థింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద మాన్యుమెంట్స్ అనేది మ్యూజియంస్ కానివ్వండి, సో ఇలా అదర్ టైప్ ఆఫ్ థింగ్స్ కింద సో మాన్యుమెంటల్ స్కేల్స్ కింద యూజ్ అవుతాయి. అండ్ అవి ఏంటంటే రిచ్లీ డెకరేటెడ్. సో రిచ్గా హై వెల్త్ వాళ్ళు వెల్త్ యూజ్ చేసి సో రిచ్గా డెకరేట్ చేయడం కానివ్వండి, స్ట్రాటజికల్ లొకేషన్ కూడా సో స్ట్రాటజికల్గా వాళ్ళు యూజ్ చేసుకుని బిల్డ్ చేయడం జరిగింది. సో పర్టికులర్గా ఒక ప్లేస్ని సో సెర్చ్ చేసుకుని ఆ ప్లేస్ అన్ని విధాలుగా సూటబుల్గా ఉందా లేదో చూసుకుని యాజ్ అ క్యాపిటల్ టైప్లో సో తర్వాత ప్యాలెసెస్ అనేవి బిల్డ్ చేసేవారు. సో లొకేషన్ కూడా వాళ్ళు స్ట్రాటజికల్గా చేసేవారు. సో ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే బుకింగ్హామ్ ప్యాలెస్ ఈజ్ అఫీషియల్ రెసిడెన్స్ of the British monarch. Mysore Palace reflects Indo-Saracenic architecture and royal grandeur. So palaces serve not only as residence but also as administrative centers, courts, ceremonial halls, and diplomatic villas. సో ఫర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మీకు ఈ 2 ఉన్నాయి. సో ఇమేజెస్ చూపిస్తాను నేను. సో ఈ ప్యాలెసెస్ అనేవి ఏంటంటే ఓన్లీ రెసిడెన్సెస్ పరంగా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ గాను, సో ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్లో జరగాలన్నా ఆర్ కోర్ట్స్ విధంగా అండ్ సెరమోనియల్ హాల్స్, డిప్లొమాటిక్ వీనస్ కింద ఇవి యూజ్ అయ్యాయి. సో ఇమేజెస్ చూద్దాము. ఫస్ట్ ఏముంది ఎగ్జాంపుల్. సో ఇదమ్మా ఇమేజెస్ చూడండి. సో ఇదమ్మా ఈ ప్యాలెస్ యొక్క ఇమేజెస్.
అండ్ ఇదిగోండి ఇది లోపల ఇంటీరియర్ డిజైనింగ్స్ కానివ్వండి ఇవి. సో ఈ ప్యాలెస్ అనేది ఏంటంటే లండన్‌లో ఉంది. సో ఇది లండన్ రెసిడెన్స్ కింద అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్. సో బ్రిటిష్ యొక్క లండన్ రెసిడెన్స్. సారీ అమ్మ. సో ఒక లండన్ రెసిడెన్స్ గాను అండ్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ బ్రిటిష్‌కి మొనార్క్. సో సిన్స్ లైక్ 1837 నుంచి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఎప్పుడు ఒరిజినేట్ చేశారంటే 1703లో ఒరిజినేట్ చేశారు. అండ్ దీన్ని బిల్డ్ చేసింది ఎవరంటే డక్ ఆఫ్ బుకింగమ్. సో డ్యూక్ ఆఫ్ బుకింగమ్ అనే పర్సన్ దీన్ని బిల్డ్ చేశారు. అండ్ 1703లో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత 1761లో జార్జ్ 3 దీన్ని అక్వైర్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో యాజ్ ఎ ప్యాలెస్ కింద ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశారంటే జాన్ నాష్. సో జాన్ నాష్ 1820లో దీన్ని ప్యాలెస్ కింద ట్రాన్స్ఫార్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ప్యాలెస్లో ఉన్న ఫీచర్స్ ఏంటంటే సో 775 రూమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో సో నేషనల్ సెలబ్రిటీస్ కానివ్వండి అండ్ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అండ్ రెసిడెన్సీ పర్పస్గా దీన్ని యూజ్ చేస్తున్నారు కూడా. సో ఈ ప్లేస్కి సంబంధించి ఆరిజిన్ అండ్ హిస్టరీస్ పరంగా చూసుకుంటే సైట్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది లండన్లో ప్రజెంట్ ఉంది. అండ్ తర్వాత బుకింగం దీన్ని బిల్డ్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంటూ ప్యాలెస్లో ఎలాగంటే 19th సెంచరీలో జరిగింది. ఫస్ట్ నాష్ రినోవేషన్. సో 1820స్లో కింగ్ జార్జ్ 44 ఈయన ఏంటంటే ఆర్కిటెక్ట్ అయిన జాన్ నాష్ ద్వారా రీమోడలింగ్ అనేది చేశారు. సో ప్యాలెస్ కింద దీన్ని రీమోడలింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వాడిన ఆర్కిటెక్చర్ ఏంటంటే నియో క్లాసికల్ ఆర్కిటెక్చర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా నియో క్లాసికల్లో మనం ఇలాంటి పిల్లర్స్ అనేవి యూజ్ చేశారు అని ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1 minute అమ్మ. సో ఇలాగా నియో క్లాసికల్ ఆర్కిటెక్చర్లో ఈ టైప్ ఆఫ్ పిల్లర్స్ కానివ్వండి ఇవన్నీ యూజ్ చేశారు. సో తర్వాత ఏంటంటే ఇది ఫస్ట్ రాయల్ రెసిడెంట్ కింద ఉండేది. సో క్వీన్ విక్టోరియా. సో క్వీన్ విక్టోరియా వాళ్ళకి ఏంటంటే ఒక ఫస్ట్ రెసిడెన్స్ కింద 1837లో దీన్ని ఫస్ట్ రెసిడెన్స్ కింద టేకప్ చేశారు. సో ఇదమ్మా ఈ ప్యాలెస్ గురించి బుకింగం ప్యాలెస్ గురించి. సో ఇది లోపల డిజైన్స్ ఇంటీరియర్ డిజైన్స్ గురించి అండ్ తర్వాత సో ఈ ప్యాలెస్లో ఏంటంటే 775 రూమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో రెసిడెన్షియల్ పర్పస్ గాను అండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ గాను దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్యాలెస్ చూసుకుంటే మైసూర్ ప్యాలెస్. సో ఈ మైసూర్ ప్యాలెస్ అనేది ఏంటి ఏ ఆర్కిటెక్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఇండో సర్కానిక్ ఆర్కిటెక్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఇమేజెస్ చూద్దాము.
సో ఇదమ్మా మైసూర్ ప్యాలెస్ యొక్క ఇమేజెస్. సో ఇక్కడ యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇండో సర్కానిక్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనం చూసుకున్నాం సర్కానిక్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఆర్చెస్ కానివ్వండి అండ్ తర్వాత డోమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ పిల్లర్స్, బీమ్స్, ఇలాంటి బీమ్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ మైసూర్ ప్యాలెస్కి ఇంకొక నేమ్ ఏంటంటే అంబా విలాస్ ప్యాలెస్. సో ఈ టూ నేమ్స్ తోటి దీన్ని పిలవడం జరుగుతుంది. సో దీన్ని ఎప్పుడు బిల్డ్ చేశారంటే ఆ, వాడియార్ డైనాసిటీలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో వాడియార్ డైనాసిటీ మైసూరులో దీన్ని కర్ణాటక స్టేట్లో దీన్ని బిల్డ్ చేశారు. అండ్ తర్వాత ఏంటంటే డిస్ట్రక్షన్ అనేది జరిగింది. వుడెన్ ప్యాలెస్ అనేది 1897లో డిస్ట్రాయ్ అనేది జరగడం జరిగింది. తర్వాత దీన్ని ఇండో సర్కానిక్ స్ట్రక్చర్లో మ్యాగ్నిఫిసెంట్గా బిల్డ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు చేశారంటే సో మహారాణి కెంపన్న జన్మాని జన్మాని సో మహారాణి కెంపన జమని సో కెంపనంజమని. సో అర్థమైందమ్మా నేమ్ కెంపనంజమని. సో ఆవిడ దీన్ని రీబిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇది కంప్లీట్ అయింది 1912లో కంప్లీట్ అయ్యింది. సో ఈ ప్యాలెస్ అనేది ఇదిగోండి ఈ ప్యాలెస్ యొక్క ఇమేజెస్. సో ఈ ఫస్ట్ ప్యాలెస్ అనేది 14th సెంచురీలో బిల్డ్ అవడం జరిగిందమ్మా. సో అండ్ నెక్స్ట్ ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల మల్టీ రీకన్స్ట్రక్షన్స్ అనేవి చేయడం జరిగింది. అండ్ తర్వాత స్ట్రక్చరల్ పరంగా కానీ కొన్ని ఇష్యూస్ అనేవి రావడం జరిగింది. సో నెక్స్ట్ తర్వాత ఏంటంటే 1897లో ఒక ఫైర్ అనేది, సో ఈ ఫైర్ వల్ల మొత్తం ఈ ప్యాలెస్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దీన్ని మహారాణి కెంపనన్ జమని సో ఆవిడ రీబిల్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కరెంట్గా ఉన్న ప్యాలెస్ ఏంటంటే 1897 నుంచి 1912 వరకు ది ప్యాలెస్ అనేది బిల్డ్ చేశారు విత్ 41 lakh రూపీస్. సో అప్పట్లో ఈ 41 lakhs అనేవి క్రోర్స్తో సమానం. సో 41 lakhs రూపీస్ తోటి దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇది ఎవరు డిజైన్ చేశారంటే ఈ ఆర్కిటెక్చర్ పరంగా ఎవరు డిజైన్ చేశారంటే బ్రిటిష్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఇర్విన్. సో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన హెన్రీ ఇర్విన్ దీన్ని డిజైన్ చేశారు. సో ఆర్కిటెక్చర్ పరంగా ఉన్న బ్లెండింగ్ ఏంటంటే ఇండో సర్కానిక్ ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది. సో హిందూ పరంగాను అండ్ రాజ్పుత్ గోధిక్ స్టైల్స్, ఇక్కడ గ్రానైట్స్ అనేవి యూజ్ చేశారు. పింక్ మార్బుల్ డోమ్స్. సో ఇదిగోండి సో పింక్ మార్బుల్ డోమ్స్. సో దీని గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ ప్యాలెస్ గురించి. బట్ మళ్ళీ చూడండి. సో 5 story టవర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ తర్వాత ఇవన్నీ తర్వాత గోల్డ్ ప్లేటెడ్ డోమ్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇమేజ్ కనిపిస్తుందమ్మా గోల్డ్ ప్లేటెడ్ డోమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న కీ ఫీచర్ ఏంటంటే 80 kgs ఆఫ్ గోల్డ్ థ్రోన్ అనేది యూజ్ చేశారు. సో 80 kgs ఆఫ్ గోల్డ్ థ్రోన్ అనేది యూజ్ చేస్తారు దసరా ఫెస్టివల్ టైంలో. సో ఇదమ్మా ఈ ప్యాలెస్ గురించి. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ గురించి అర్థమైంది అనుకుంటున్నానమ్మా మీకు.
సో ఈ ప్యాలెస్ని ఏంటంటే ఓన్లీ రెసిడెన్షియల్ పర్పస్గానే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా కూడా యూజ్ చేసేవారు. సో కోర్ట్స్ విధంగాను సెరమోనియల్ హాల్స్ అండ్ డిప్లొమాటిక్ వీనస్ కింద యూజ్ చేసేవారు, వెన్యూస్ కింద. సో నెక్స్ట్, ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ప్యాలెసెస్. సో ఈ ప్యాలెసెస్ పరంగా వీటికున్న ఆరిజిన్ ఏంటి? The concept of palaces dates back to ancient civilizations. In Mesop- Mesopotamia, rulers built fortified palaces complexes. Egyptian pharaohs constructed elaborate palace compounds. Roman emperors built the Palatine Palace, from which the word palace is derived. సో ఇలా ఎరాస్ విధంగాను ఈ యొక్క ప్యాలెసెస్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ చూసుకుంటే మెజోపొటో సారీ అమ్మా మెజప్టోటేమియా. సో ఈ టైంలో ఏంటంటే ఫార్టిఫైడ్ ప్యాలెసెస్ అనేవి బిల్డ్ చేసేవారు. సో ఇవేంటంటే ఈ ఎరాలో ఇవి ఏన్షియంట్ నౌన్ ప్యాలెసెస్ అమ్మ. సో ఇక్కడ స్టోర్ రూమ్స్ కానివ్వండి, విత్ కాంప్లెక్స్ స్టోర్ రూమ్స్, సర్వెంట్స్ క్వార్టర్స్ కానివ్వండి, అండ్ అప్పర్ ఫ్లోర్ రెసిడెన్షియల్ రిసెప్షన్ హాల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండే. సో వీటిని ఫోర్టిఫైడ్ ప్యాలెస్ కాంప్లెక్సెస్ అంటాం. సో ఇవి ఏ ఎరాలో ఎక్కువగా యూజ్ చేసేవారు అంటే మిడ్ థర్డ్ మిలినియం బీసీయు దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈజిప్టియన్. సో ఇవేంటంటే ఫస్ట్ రాయల్ ప్యాలెసెస్. సో అండ్ సో ఫస్ట్ డైనస్టీ ఇన్ మెంఫిస్లో ఈ ఎరాలో యూజ్ చేసేవారు, అంటే 31st century బీసీ. సో ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ప్యాలెస్ ఉండే అంటే మడ్ బ్రిక్స్ కానివ్వండి అండ్ లైమ్ స్టోన్స్ని యూజ్ చేసి వీటిని బిల్డ్ చేసేవారు. సో అండ్ సో ఇది నెక్స్ట్ మనకి క్రీట్ ఎరా వచ్చింది, అంటే మైనోనియన్ ప్యాలెసెస్. సో 1900 బీసీలో దీన్ని బిల్డ్ చేసేవారు. సో ఇక్కడ ఏంటంటే మనకి మల్టీ స్టోరీ డిజైన్స్ అనేవి ఉండేవి. అండ్ నెక్స్ట్ రోమన్ ఎంపైర్స్. సో రోమన్ ఎంపైర్స్ ఏంటి, ప్యాలటిన్ ప్యాలెసెస్ అనేవి బిల్డ్ చేసేవారు. సో ఫ్రమ్ విచ్ ప్యాలెస్ అనే వర్డ్ వీటి నుంచి డిరైవ్ అవ్వడం జరిగింది. ఓవర్ సెంచరీస్ ప్యాలెసెస్ ఆర్కిటెక్చర్ evolved from fortified defense structures to luxurious residence reflecting art and culture. సో సెంచురీస్ నుంచి ఈ యొక్క ఆర్కిటెక్చర్స్ అనేవి ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఫోర్టిఫైడ్ డిఫెన్స్ పర్పస్గా ఉండే టైప్ ఆఫ్ ప్యాలెసెస్ నుంచి లగ్జరియస్ రెసిడెన్స్ కింద ఈ ప్యాలెసెస్ అనేవి ఎవాల్వ్ అవ్వడం జరిగింది. సో ముందు మెజోపటోమియన్ రూలర్స్ టైంలో ఏం చెప్పుకున్నాము, స్టోర్ రూమ్స్ కానివ్వండి, సర్వెంట్ క్వార్టర్స్, అప్పర్ ఫ్లోర్ రిసెప్షన్ హాల్స్ అనేవి ప్రజెంట్ అయ్యి ఉన్నాయని చెప్పుకున్నాం. సో దాని తర్వాత డిఫెన్స్ పర్పస్ కూడా సో ఈ ఫోర్ట్స్ అనేవి ఉండేవి. సో నెక్స్ట్ అలా ఎవాల్వ్ అవుతూ లగ్జూరియస్ రెసిడెన్షియల్ హాల్స్ కింద ఈ ప్యాలెస్ అనేవి డెవలప్ అయినాయి. సారీ అమ్మ. సో నెక్స్ట్ చూడండి, వీటిలో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి ప్యాలెస్ ఆఫ్ వర్సాలిస్. సో ఇమేజెస్ చూద్దాము.
సో ఇదమ్మా ప్యాలెస్ ఆఫ్ వర్సాలిస్ యొక్క ఇమేజెస్. సో హిస్టరీ పరంగా చూసుకుంటే దీన్ని కింగ్ లూయిస్ బిల్డ్ చేశారు. సో కింగ్ లూయిస్ బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ ప్యాలెస్ అనేది ఏంటంటే మెయిన్ సెంటర్గా ఉండేది ఫ్రెంచ్ గవర్నమెంట్కి, కోర్ట్ లైఫ్కి కానివ్వండి, ఒక మెయిన్ సెంటర్గా ఉండేది. సో ఈ ప్యాలెస్లో ఉన్న కీ ఫీచర్స్ ఏంటంటే హాల్ ఆఫ్ మిర్రర్స్. సో ఇదిగోండి ఇక్కడ హాల్ ఆఫ్ మిర్రర్స్. సో మిర్రర్స్ తోటి హాల్స్ అనేవి ఉంటాయి. సో ఫేమస్గా ఏంటంటే ఇక్కడ 357 మిర్రర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి రాయల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ గార్డెన్స్, ఎస్టేట్ ఆఫ్ ట్రయానాన్. సో ట్రయానాన్ సో ఇవి ఈ ప్లేస్ యొక్క కీ ఏరియాస్, కీ ఫీచర్స్. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. నెక్స్ట్ ఫార్బిడన్ సిటీ, ఇంపీరియల్ ప్యాలెస్ ఆఫ్ చైనీస్ ఎంపైర్స్. ఇది ఫార్బిడన్ సిటీ యొక్క ఇమేజెస్. ఇది చైనీస్ ఎంపైర్స్ యొక్క ఒక ప్యాలెస్ అనమాట. సో ఇదేంటి 178 ఎకర్స్లో స్ప్రెడ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 72 హెక్టార్స్లో ఈ ఇంపీరియల్ ప్యాలెస్ అనేది ప్రజెంట్ అయింది. ఇది ఏంటంటే సెంట్రల్ బీజింగ్, చైనాలో ప్రజెంట్ అయి ఉందమ్మ. సో ఇది ఈ ప్యాలెస్ అనేది యాజ్ ఎ హోమ్. సో 24 మింగ్ అండ్ క్వింగ్ డైనస్టీ ఎంపైర్స్కి యాజ్ ఎ హోమ్ కింద సర్వ్ చేసింది. అండ్ సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1420 నుంచి 1912 వరకు. సో వాళ్ళకి యాజ్ ఎ హోమ్ కింద ఈ ప్యాలెస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ ప్యాలెస్లో మనకి సెరమోనియల్ హాల్స్ అండ్ తర్వాత పొలిటికల్ సెంటర్స్ ఆఫ్ చైనా అనేది ప్రజెంట్ అయిన. సో ఓవర్ 500 years నుంచి ఇక్కడ పొలిటికల్ పరంగాను అండ్ తర్వాత సెరమోనియల్స్ పరంగాను థింగ్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. అండ్ ఇది వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో యునెస్కో దీన్ని హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మ్యూజియం కూడా ప్రజెంట్ అయ్యింది. సో 1.5 మిలియన్ ఆర్టిఫాక్ట్స్ అనేవి. సో అండ్ తర్వాత 1.5 మిలియన్ ఆర్టిఫాక్ట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. అండ్ 980 సర్వైవెంట్ బిల్డింగ్స్లో. సో హిస్టరీ పరంగా చూసుకుంటే అమ్మ దీన్ని 1406 నుంచి 420 మిడిల్లో బిల్డ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని మింగ్ ఎంపరర్ జూడీ బిల్డ్ చేశారు. అండ్ తర్వాత ఆర్కిటెక్చర్ అండ్ లేఅవుట్ పరంగా చూసుకుంటే సో ఈ ప్యాలెస్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. అండ్ తర్వాత వరల్డ్ లార్జెస్ట్ ప్యాలెస్. సో చైనీస్ యొక్క పలాటియల్ ఆర్కిటెక్చర్స్ అండ్ విత్ ఎల్లో గ్లాజ్డ్ రూఫ్ టైల్స్. ఇదిగోండి ఎల్లో గ్లాజ్డ్ రూఫ్ టైల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో అక్కడ చైనీస్ యొక్క పలారియల్ ఆర్కిటెక్చర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. తర్వాత రూఫ్ టైల్స్ కానివ్వండి అండ్ రెడ్ వాల్స్ అనేవి ఇక్కడ ఆర్కిటెక్చర్ పరంగా యూజ్ చేశారు. సో దీన్ని ఎలా డివైడ్ చేశారంటే ఈ యొక్క ప్యాలెస్ని
అవుటర్ కోట్ అనేది ఏంటి సెరమోనీస్ కానివ్వండి యూస్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇన్నర్ కోట్ అని ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్ కింద యూస్ చేసేవారు. సో అవుటర్ కోర్ట్‌లో ఏంటి సెరమోనీస్ గానివ్వండి ఆర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఏదైనా థింగ్స్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇన్నర్ కోర్ట్స్‌లో ఏంటి రెసిడెన్షియల్. సో వాళ్ళు ఉండడానికి యాస్ ఎ హోమీస్ కింద. సో వాళ్ళకి రెసిడెన్షియల్ పర్పస్ కింద యూజ్ చేసుకునేవారు. సో ఇదమ్మా ఈ ప్లేస్ గురించి. The architecture features. So next చూడండి. Architectural features of palaces. So palaces are characterized by grand entrances, gates, massive courtyards, audience halls, and durbar halls, royal chambers, gardens, and fountains, decorative ceilings, and domes. For example, City Palace Udaipur features balconies, cupolas, and intricate mirror works. Palace architecture often blends local styles with foreign influences. సో మెయిన్ ఆర్కిటెక్చర్ పరంగాను ఈ యొక్క ప్యాలెసెస్లో ఏం ఫీచర్ చేస్తాయి ఏ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయంటే సో ఫస్ట్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్లో గ్రాండ్ ఎంట్రన్సెస్ కానివ్వండి గేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అండ్ మ్యాసివ్గా కోర్ట్ యార్డ్స్ హాల్స్ కానివ్వండి సో ఆడియన్ హాల్స్ అండ్ రాయల్ ఛాంబర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి అమ్మ సో ఎగ్జాంపుల్ పరంగా చూసుకొని వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సిటీ ప్యాలెస్ ఉదయ్పూర్ సో సిటీ ప్యాలెస్ ఉదయ్పూర్ గురించి ఇమేజెస్ చూద్దాము సో ఇదిగోండి సిటీ ప్యాలెస్ ఉదయ్పూర్ సో ఇదిగోండి ఫస్ట్ వచ్చి ఈ ప్యాలెస్కి సంబంధించి మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ కానివ్వండి సో ఇంకా ముందు గేట్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి గార్డెన్స్ సో ఇలాగ మీకు గార్డెన్స్ అనేవి ప్రజెంట్ అండ్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్ పరంగా డోమ్స్ కానివ్వండి ఇవి అండ్ తర్వాత కోర్ట్ యార్డ్స్ లార్జ్ కోర్ట్ యార్డ్స్ అండ్ తర్వాత హాల్స్ ఇలాంటివన్నీ ప్రజెంట్ అయి ఉంటాయమ్మ సో ఇదిగోండి ఇది ఎంట్రన్స్ సో మెయిన్ ఎంట్రన్స్ సంబంధించి సో కాంచ్కి బుజ్జి సో గ్లాస్ థింగ్స్ సో మిర్రర్ ప్రజెంట్ అయ్యి అన్నారు కదమ్మా సో ఈ మిర్రర్ థింగ్స్ అనేవి ఇలా ప్రజెంట్ అయ్యాయి సో రెడ్ అండ్ ఎల్లో వైట్ జిగ్జాగ్ ప్యాటర్న్స్ తోటి మిర్రర్ ఆర్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఇక్కడ సో అదేంటంటే రాజస్థానీ స్టైల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది సో నెక్స్ట్ ఏంటి మార్క్ జోక్ సో ఈ సిటీ ప్యాలెస్లో ఏంటంటే మార్క్ జోక్ ఈ ఫైనెస్ట్ వర్క్ మ్యాన్షిప్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఇలాగా జొర్కానాస్ సో ఇలాగా బల్జ్డ్ విండోస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి బాల్కనీస్ కింద ప్రజెంట్ అయి ఉంటాయని చెప్పుకున్నాం అండ్ నెక్స్ట్ ఇంటిగ్రేట్ గ్లాస్ ఇన్లేస్ సో పికాక్ స్ప్రాంగ్స్ సో ఇదిగోండి పికాక్ స్ప్రాంగ్స్ సో ఇలాగా అక్రాక్స్ ద చాక్స్ అనే ప్రజెంట్ అయి ఉంటాయి సో ఇదేంటంటే అక్కడ లోకల్గా ఉన్న స్పెషాలిటీ సో ఆ రీజన్కి సంబంధించి ఆ ప్లేస్కి సంబంధించి వీటి ఆ స్పెషాలిటీ అనమాట అండ్ నెక్స్ట్ బాది మహల్ సో బాది మహల్ ఏంటంటే ఫుల్ లైఫ్ గార్డెన్ సో ఇలాగ మొఘల్ స్టైల్ కింద మార్బల్ ఫినిషింగ్ తోటి సో ఈ గార్డెన్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి నెక్స్ట్ చూడండి అమ్మ రాయ్ అంగర్ సో రాయ్ మినిట్ అమ్మ సో ఇలా రాయ్ అంగన్
కోర్ట్ యార్డ్స్ కానివ్వండి. సో బిలో ద రూమ్స్లో ఇలాంటి కోర్ట్ యార్డ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇదమ్మా ఈ ప్యాలెస్ గురించి. సో ఒక ప్యాలెస్కి సంబంధించి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ పరంగా చూసుకుంటే ఎంట్రన్స్ హాల్స్ కానివ్వండి అండ్ మ్యాసివ్ కోర్ట్ యార్డ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఆడియన్ హాల్స్. సారీ అమ్మా. సో ఆడియన్ హాల్స్. సో రాయల్ ఛాంబర్స్ గార్డెన్స్ అండ్ ఫౌంటైన్స్ తోటి డెకరేటివ్ సీలింగ్స్ అండ్ డోమ్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయి. సారీ అమ్మా, నా వాయిస్ అంత క్లారిటీగా రావట్లేదు. సో నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ రాయల్ రెసిడెన్సెస్. సో రాయల్ రెసిడెన్సెస్ అనేవి ఎలా క్లాసిఫై చేస్తారంటే, ప్రైమరీ రెసిడెన్స్, మెయిన్ అఫీషియల్ హోమ్. సో ప్రైమరీ రెసిడెన్స్లో ఏంటంటే మెయిన్ అఫీషియల్గా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్గా కానివ్వండి, సో ఇలాంటి థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అవి ప్రైమరీ రెసిడెన్స్ కింద యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సమ్మర్ ప్యాలెసెస్లో ఏంటంటే, సో ఈ టైప్ ఆఫ్ రెసిడెన్సెస్ అనేవి హాట్ సీజన్స్లోనే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ వింటర్ ప్యాలెసెస్లో ఈ ప్యాలెసెస్ని కోల్డ్ సీజన్స్లోనే. అండ్ తర్వాత హంటింగ్ ప్యాలెసెస్. సో హంటింగ్ ప్యాలెసెస్ అనేవి ఫారెస్ట్ రీజియన్కి నియర్గా ఉంటాయి. సో ఇలాగా ఈ రెసిడెన్సెస్, రాయల్ రెసిడెన్సెస్ అనేవి డివైడ్ చేస్తాం పర్పస్ని బట్టి. సో యూజ్ చేసే టైంని బట్టి వీటిని డివైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫోర్ట్ ప్యాలెసెస్, డిఫెన్సివ్ స్ట్రక్చర్. సో కంబైన్డ్ విత్ రెసిడెన్స్. సో ఫోర్ట్ ప్యాలెసెస్ అనేవి ఏంటి, డిఫెన్సివ్ స్ట్రక్చర్ తోటి అండ్ రెసిడెన్షియల్ పర్పస్లోనూ కంబైన్ అయి ఉంటాయి. సో ఇలాగా మనకి 5 మేజర్ రెసిడెన్షియల్ థింగ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో ప్రైమరీగా ఉన్న రెసిడెన్స్ మెయిన్ అఫీషియల్ హోమ్స్ కానివ్వండి అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కానీ ఇలా యూస్ చేస్తారు. అండ్ సమ్మర్, వింటర్ అండ్ ఏంటంటే సీజనల్ పర్పస్గా యూస్ చేసే ప్యాలెసెస్. హంటింగ్ ప్యాలెసెస్ ఏంటి, నియర్ ఫారెస్ట్ ఉంటాయి అండ్ హంటింగ్ పర్పస్లోనే అండ్ థింగ్స్ వీటిని యూస్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఫోర్ట్ ప్యాలెసెస్, డిఫెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అండ్ కంబైన్ విత్ రెసిడెన్షియల్ పర్పస్ గాను. సో రెసిడెన్షియల్ పర్పస్ గాను ఉంటాయి. సో వింటర్ రాంబాగ్ ప్యాలెస్ ఎగ్జాంపుల్స్ చూద్దామమ్మా. సో ఇది వన్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అమ్మ వింటర్ ప్యాలెసెస్లో.
సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా చూసుకుంటే వింటర్ ప్యాలెస్లో మనకి సెయింట్ పీటర్స్బర్గ్ ప్యాలెస్, ఇది రష్యాలో ప్రజెంట్ అయి ఉంది. ఇదిగోండి దీని ఫుల్ ఇమేజెస్. సో ఇది సెయింట్ పీటర్స్బర్గ్ ప్యాలెస్ అమ్మ. ఇమేజ్ అంత క్లారిటీ లేదు. సో ఇదిగోండి, సో ఇది సెయింట్ పీటర్స్బర్గ్ ప్యాలెస్. సో ఇదేంటంటే బొరాక్ స్టైల్ అనేది యూజ్ చేశారు. సో ఇక్కడ యూజ్ చేసిన ఆర్కిటెక్చర్ స్టైల్ ఏంటంటే బొరాక్ స్టైల్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇది అఫీషియల్ రాయల్ రెసిడెన్స్ కింద సర్వ్ చేయడం జరిగింది. అండ్ రెసిడెన్స్ ఫ్రమ్ 1732 నుంచి 1917 వరకు. ఇదిగోండి ఇమేజెస్. సో ఇక్కడ లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది రష్యాలో ప్రజెంట్ అయిందమ్మా. సో బొరాక్ స్టైల్ అండ్ నియో క్లాసికల్ ఎడిషన్స్ అనేవి యూజ్ చేశారు. ఆర్కిటెక్చర్ పరంగా చూసుకుంటే ఇక్కడ బొరాక్ స్టైల్ అనేది యూజ్ చేయడం జరిగింది. అండ్ నియో క్లాసికల్ స్టైల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా యూజ్ చేశారు. అండ్ దాని యొక్క ఎడిషన్స్ కూడా చేశారు. సో హిస్టరీ పరంగా చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ప్యాలెస్ అనేది 1754 నుంచి 1764 మధ్యలో బిల్డ్ అవ్వడం జరిగింది. అండ్ సో ఈ ప్యాలెస్ అనేది ఒక ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల హైలీ డ్యామేజ్ అయింది 1837లో. అండ్ తర్వాత దీన్ని రీబిల్డ్ చేయడం కూడా జరిగింది. సో కరెంట్ పర్పస్గా దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే సో స్టేట్ హెమటేజ్ మ్యూజియం కింద దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది యాజ్ అ మ్యూజియం. సో ఇదమ్మా ఈ ప్యాలెస్ గురించి. సో నెక్స్ట్ చూడండి రాంబాగ్ ప్యాలెస్. సో ఇదమ్మా రాంబాగ్ ప్యాలెస్ ఇమేజెస్. సారీ అమ్మా. సో ఈ ప్యాలెస్ అనేది ఏంటంటే జైపూర్లో ప్రజెంట్ అయి ఉంది. అండ్ ఈ ప్యాలెస్కి ఇంకొక నేమ్ ఏంటంటే జ్యువెల్ ఆఫ్ జైపూర్. సో ఇంకొక నేమ్ జ్యువెల్ ఆఫ్ జైపూర్ అమ్మాయి ప్యాలెస్కి. అది 1835లో బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ సో నెక్స్ట్ చూడండి సో దీన్ని యాజ్ అ హోటల్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది ఫర్ లగ్జరియస్ హోటల్. అండ్ దీన్ని తాజ్ హోటల్స్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఆరిజిన్ పరంగా చూసుకుంటే ఏంటంటే సో సింపుల్గా దీన్ని 4 రూమ్ గార్డెన్స్ కింద ఆరిజిన్ చేశారు యాజ్ అ హంటింగ్ ఏరియా కింద. దీన్ని బిల్డ్ చేయడం జరిగింది 1835లో.
సో తర్వాత ఏంటి 87లో దీన్ని ఎక్స్పాండ్ చేశారు. సో ఇది రాయల్ గెస్ట్ హౌస్ కింద ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అండ్ అలాగే హంటింగ్ లాడ్జ్, సో మహారాజా సవై మధో సింగ్కి యాజ్ అ హంటింగ్ లాడ్జ్ కింద దీన్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎర్లీ 20th సెంచురీ ఏంటంటే దీన్ని గ్రాండ్ ప్యాలెస్ కింద సర్ శామ్యూయల్ స్వింటన్ జాకోబ్ దీన్ని ఎక్స్పాండ్ చేశారు. సో డిజైన్ చేసింది ఎవరంటే సర్ శామ్యూయల్ స్వింటన్ జాకోబ్. సో నెక్స్ట్ 1925లో రాయల్ రెసిడెన్స్ కింద ఇది ఉన్నది. సో మహారాజా స్వయం సింగ్ టూకి యాజ్ ఎ రాయల్ పర్మనెంట్ రెసిడెన్స్ కింద ఈ ప్యాలెస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1957లో హోటల్ కన్వర్జన్ అయింది. అండ్ 1972లో తాజ్ యొక్క పార్ట్నర్షిప్తో సో తాజ్ హోటల్స్ వాళ్ళు ఈ యొక్క ప్లేస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు యాజ్ అ తాజ్ రిసార్ట్స్. సో డిజైన్ పరంగా చూసుకుంటే ఏంటంటే రాజ్పుతేనా డిజైన్ గ్రాండియర్ అండ్ తర్వాత మొఘల్ ఆర్కిటెక్చర్స్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి. సో ఇక్కడ హ్యాండ్ కార్వ్డ్ మార్బల్స్ కానివ్వండి, అండ్ తర్వాత లాటిస్ వర్క్స్ జాలీస్, సో ఇదిగోండి ఇలాగా జాలీస్ కానివ్వండి, అండ్ శాండ్ స్టోన్ బలుస్ట్రేట్స్, ఎలాబరేట్ స్పర్లింగ్ గార్డెన్స్ అనేవి ఉన్నాయి. అండ్ నోటబుల్ ఏరియాస్ పరంగా చూసుకుంటే ఇక్కడ పోలో బెర్, రాజ్పుత్ రూమ్ అండ్ వరణ్ ధాన్ అనే ప్రజెంట్ అయి ఉన్నాయి. వరణ్ దహ. సో ఇదమ్మా ఈ ప్యాలెస్ గురించి, రాంబాగ్ ప్యాలెస్. సో ఈ ప్యాలెస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ యాజ్ ఎ హంటింగ్ కింద యూజ్ చేసేవారు. అండ్ తర్వాత అవాల్వ్ అవుతూ రెసిడెన్షియల్ పర్పస్ కానీ హోటల్ రిసార్ట్స్ కింద చేంజ్ అయింది. సో ఈచ్ టైప్ రిఫ్లెక్ట్స్ క్లైమాటిక్, పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ నీడ్స్. సో ఈచ్ టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ రాయల్ రెసిడెన్సెస్ ఏంటంటే సో క్లైమాటికల్, పొలిటికల్ అండ్ స్ట్రాటజికల్ నీడ్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తున్నారు. సో ఇండియన్ రాయల్ తర్వాత చూడండి, ఇండియన్ రాయల్ ప్యాలెసెస్. India has numerous magnificent palaces built by Rajput, Mughal, Maratha and South Indian rulers. సో ఇండియాస్లో ఏంటంటే మనకి న్యూమరస్ ప్యాలెస్ అనే ప్రజెంట్ అయి ఉన్నాయి. సో అవి ఎవరు బిల్డ్ చేశారు? రాజ్పుత్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ ముఘల్స్, మరాఠీస్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో సౌత్ ఇండియన్ రూలర్స్ కూడా ఇలాగా బిల్డ్ చేశారు. సో ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్లో చూసుకుంటే సో మైసూర్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్, జైపూర్. సో ఈ 2 ప్యాలెసెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఉన్న 2 ప్యాలెస్ ఏంటంటే ఉమాయిద్ భవన్ ప్యాలెస్ అండ్ ఫలక్నుమా ప్యాలెస్. సో ఫస్ట్ ఉమాయిద్ భవన్ ప్యాలెస్ గురించి చూద్దాం. ఇదిగోండమ్మా, ఇది ఉమాయిద్ భవన్ ప్యాలెస్ యొక్క ఇమేజెస్. సో ఇది జోధ్పూర్లో ప్రజెంట్ అయి ఉంది. సో ఇమేజెస్ చూడండి. సో ఈ ప్యాలెస్ అనేది ఏంటంటే జోధ్పూర్లో ప్రజెంట్ అయి ఉంది. సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే మహారాజా ఉమైద్ సింగ్. సో 1929లో దీన్ని మహారాజా ఉమైద్ సింగ్ బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్యాలెస్లో 347 రూమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉన్నాయి. 347 రూమ్స్ గోల్డ్ అండ్ ఎల్లో శాండ్ స్టోన్స్ తోటి అండ్ ఆర్క్ డెకో స్టైల్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో ఇది 1943లో కంప్లీట్ అయింది. అండ్ దీన్ని బిల్డ్ చేయడానికి ఉన్న పర్పస్ ఏంటంటే సో డ్రాఫ్ట్ టైంలో కానివ్వండి, సో ఈ ప్యాలెస్ అనేది 3000 పీపుల్స్కి రెసిడెన్షియల్ పర్పస్ కింద యూజ్ అయింది. అండ్ దీన్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ యొక్క నేమ్ ఏంటంటే ఎడ్వర్డియన్
సో, ఆ పర్సన్ అనేది ఏంటి? ఎడ్వర్డియన్ ఆర్కిటెక్ట్ హెన్రీ వర్గన్ ల్యాన్ లంచెస్టర్. సో, ఎడ్విన్ ఆర్కిటెక్ట్ అమ్మ అతను. సో, అతని నేమ్ వచ్చేంటి హెన్రీ వర్గన్ ల్యాంచెస్టర్. సో, డిజైన్ పరంగా చూసుకుంటే వెస్ట్రన్ ఆర్క్ డెకో స్టైల్ అనేది విత్ ట్రెడిషనల్ రాజ్పుతాన్ స్టైల్ తోటి బ్లెండ్ చేయడం జరిగింది. అంటే ఇండో సర్కసెనిక్ సర్కాసెనిక్ ఆర్కిటెక్చర్. ఇండో సర్కాసెనిక్ ఆర్కిటెక్చర్ అనేది యూజ్ చేశారు. సో, నెక్స్ట్ ఇది మ్యూజియం అండ్ పర్పస్‌గా యూజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడేంటంటే వింటేజ్ క్లాక్స్ గానివ్వండి, రాయల్ ఆర్టిఫాక్ట్స్ అండ్ జొడాయిక్ ఇండోర్ పూల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ 347 రూమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ వాస్ట్ 4 డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. సో, చైన్ హోటల్స్ కిందను అండ్ ద అదర్ ఈజ్ రాయల్ సక్సెసర్స్ కింద యూజ్ చేస్తున్నారు. సో, ఇదిగోండి ఇవి ఏంటి మనకి వింటేజ్ క్లాక్స్ అనమాట. యాజ్ ఎ మ్యూజియం కింద చెప్పుకున్నాం కదమ్మా! సో, ఏన్షియంట్ పర్పస్‌గాను వింటేజ్ క్లాక్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో, ఇదమ్మా ఈ ప్యాలెసెస్ గురించి ఒక ఇమేజెస్. సో, నెక్స్ట్ వచ్చి ఫలక్నుమా ప్యాలెస్. సో, ఫలక్నుమా ప్యాలెస్ అమ్మా ఇది. సో, ఈ ప్యాలెస్ అనేది హైదరాబాద్‌లో ప్రెజెంట్ అయి ఉంది. సో, దీన్ని 1884 నుంచి 1893 మధ్యలో బిల్డ్ చేయడం జరిగింది ఈ ఫోర్ట్‌ని. సారీ ఈ ప్యాలెస్‌ని. సో, ఈ ప్యాలెస్ యొక్క మీనింగ్ ఏంటంటే మిర్రర్ ఆఫ్ స్కై. సో, ఇది రెసిడెన్షియల్ కింద యూజ్ అయ్యేది. సో, సర్ విగర్ అల్ ఉమ్రా యాజ్ ఎ రాయల్ ప్యాలెస్ కింద యూజ్ అవ్వడం జరిగింది. ఇదిగోండమ్మా ఇమేజ్. సో, ఇవమ్మా ప్యాలెస్ యొక్క ఇమేజెస్ అండ్ హిస్టరీ గురించి. సో, నెక్స్ట్ చూడండి. ఇండియన్ ప్యాలెసెస్ షో ఇండో-ఇస్లామిక్, రాజ్పుత్, మొఘల్, ద్రావిడియన్ అండ్ యూరోపియన్ ఇన్ఫ్లుయెన్సెస్. సో, ఇండియన్ ప్యాలెసెస్ ఏంటంటే ఇండో-ఇస్లామిక్ అండ్ తర్వాత రాజ్పుత్, మొఘల్, ద్రావిడియన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో, అక్కడ ఆ యొక్క రీజన్ బట్టి అండ్ తర్వాత ఆర్కిటెక్చర్స్ యొక్క బ్లెండింగ్‌ని బట్టి ఈ యొక్క ప్యాలెస్ అనేది బిల్డ్ చేశారు. సో, మొఘల్ ప్యాలెసెస్ అండ్ రెసిడెన్సెస్. సో, ఇప్పుడు మనం ఇండియన్ రాయల్ ప్యాలెసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? మొఘల్ ప్యాలెసెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం.
So the Mughal rulers built magnificent palaces, complexes combining Persian, Islamic and Indian styles. సో మొఘల్ రూలర్స్ అనేవాళ్ళు ఏంటంటే ఈ ప్యాలెసెస్లో పర్షియన్, ఇస్లామిక్ అండ్ ఇండియన్ స్టైల్స్ని యూస్ చేసి ఈ 3 టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ అనేవి యూస్ చేసి ప్యాలెస్ని అనేది బిల్డ్ చేశారు. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే రెడ్ ఫోర్ట్, ఆగ్రా ఫోర్ట్ అనే ఉన్నాయండి. సో ఇక్కడ ఉన్న ఫీచర్స్లో ఏంటంటే మార్బుల్ ఇన్లే వర్క్స్, చార్బాంగ్ గార్డెన్స్ అండ్ జార్కాస్ బాల్కనీస్, అంటే జార్కాస్ అంటే బాల్కనీస్, దివాన్ అండ్ దివాన్ ఐకాస్ హాల్స్, సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాల్స్. సో ఇవి ఈ ప్యాలెసెస్లో ఉన్న ఫీచర్స్, మెయిన్ ఫీచర్స్. సో నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ గురించి చూద్దామమ్మా. రెడ్ ఫోర్ట్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టున్నాం కదా. సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే షాజహాన్ బిల్డ్ చేశారు, అండ్ 1638 నుంచి 1648 వరకు. సో ఇది సో ఆగ్రా నుంచి ఢిల్లీకి మూవ్ అవుతున్నప్పుడు యాజ్ ఎ క్యాపిటల్ కింద సో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే ఉస్తాద్ అహ్మద్ లహోరీ. సో ఉస్తాద్ అహ్మద్ లహోరీ దీన్ని డిజైన్ చేశారు. ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్ ఏంటంటే రెడ్ శాండ్ స్టోన్. సో రెడ్ శాండ్ స్టోన్ అనేది మెయిన్గా యూస్ చేశారు. సో మొఘల్ రూలర్స్ యాజ్ ఎ రెసిడెన్షియల్గా 200 years ఈ ప్లేస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. సో ఈ ప్లేస్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. సో ఇది ఈ ప్లేస్ యొక్క ఇమేజెస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఆగ్రా ఫోర్ట్. ఇదమ్మా ఆగ్రా ఫోర్ట్ యొక్క ఇమేజెస్. సో ఈ ఆగ్రా ఫోర్ట్ అనేది ఎవరు బిల్డ్ చేశారంటే అక్బర్. సో 1565 నుంచి 1573 వరకు దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో మెయిన్ రెసిడెన్షియల్గా ఉండేది మొఘల్ ఎంపరర్స్కి 1638 వరకు ఈ యొక్క ప్లేస్ అనేది మెయిన్ రెసిడెన్షియల్ ఏరియా కింద సర్వ్ చేసింది. సో ఉండేది ఆ టైంలో. సో ఇది సిచ్యువేట్ అయి ఉందంటే యమునా రివర్ పక్కన. సో మేజర్గా యమునా రివర్ పక్కన సిచ్యువేట్ అయింది, అండ్ మేజర్గా ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్ ఏంటంటే రెడ్ శాండ్ స్టోన్. సో యాజ్ రెడ్ ఫోర్ట్కి యూస్ చేసినట్టే ఇక్కడ కూడా రెడ్ శాండ్ స్టోన్ అనేది యూస్ చేశారు. సో నెక్స్ట్ అక్బర్ తర్వాత ఏంటంటే షాజహాన్ ఈ కాంప్లెక్స్ ప్యాలెస్ అనేది ప్యాలెస్ని తీసుకోవడం లెటర్లో మరాఠాస్ అండ్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆక్యుపై చేశారు ఈ ప్యాలెస్ని. ఎవల్యూషన్లో చూసుకుంటే ఏంటంటే ఆరిజిన్ పరంగా బ్రిక్స్ ఫోర్ట్ కింద పిలిచేవారు. సో బల్దల్ఘర్, సో ఈ యొక్క లాడీ డైనస్టీలో దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో 1526. సో తర్వాత అక్బర్ కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పుడు ఏంటంటే సో రీబిల్డ్ చేశారు. సో ఈ ఫోర్ట్ని అనేది రీబిల్డ్ చేసి కిలోమీటర్స్ లాంగ్ ఎక్స్పాండ్ చేసి 70 feet హైట్ ఫోర్టిఫికేషన్స్ తోటి. సో ఫోర్టిఫికేషన్ అంటే సో ఇదిగోండి ఇలాగా. సో ఈ పరంగానే దీన్ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో ఇది 1573లో కంప్లీట్ అయింది.
నెక్స్ట్ మొఘల్ ఎంపైర్స్లో సో ఈ ఫోర్ట్ అనేది మొఘల్ ఎంపైర్స్కి మెయిన్ సెంటర్ కింద వర్క్ అయింది సో అక్బర్కి. సో అక్బర్, జహాంగీర్, షాజహాన్ సో ఇలాగా సో మొఘల్ ఎంపైర్స్కి మెయిన్ ఫోర్ట్, మెయిన్ సెంటర్ కింద యూజ్ అయింది. నెక్స్ట్ ఎవల్యూషన్. సో మార్బుల్స్ యొక్క ఎవల్యూషన్ ఎలాగంటే షాజహాన్ న్యూమరస్ వైట్ మార్బుల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. సో లేటర్ టైమ్స్లో ఏంటి, 18th centuries మరాఠీస్ ఎంపైర్స్ యొక్క రూలింగ్ అనేది పెరగడం జరిగింది. సో బ్రిటిషర్స్ యొక్క ఫాల్ కన్నా ముందు సో మరాఠీస్ యొక్క ఎంపైరింగ్ అనేది పెరగడం జరిగింది. సో అప్పుడేంటి వాళ్ళు ఆ, ఈ ఈ ఫోర్ట్ అనేది తీసుకోవడం అండ్ తర్వాత రూలింగ్ అనేది చేయడం చేశారు. అండ్ నెక్స్ట్ మోడర్న్గా ఏంటంటే ఇది ఒక మేజర్ టూరిస్ట్ సైట్ కింద ఈ ప్లేస్ అనేది ఉంది. సో ఇది సో ఇండియన్ మిలిటరీ యూజ్ చేస్తుంది. సో ఇదమ్మా ప్యాలెస్ గురించి. సో మొఘల్ ప్యాలెసెస్ అండ్ రెసిడెన్సెస్ గురించి చూసుకుంటే ఈ ఫీచర్స్లో చూసుకుంటే మార్బల్ ఇన్లే వర్క్స్ అనేవి ఉంటాయి అండ్ చార్బాంగ్ గార్డెన్స్. సో 4 టైప్స్ కింద డివైడ్ అయి ఉంటాయి చార్బాంగ్ గార్డెన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా. ఇమేజ్ కూడా చూపిస్తాను ఆగండి. చార్బాగ్ గార్డెన్స్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇదిగోండి. సో ఇలాగా మధ్యలో ఇలాగ స్క్వేర్ టైప్లో ఉండే అండ్ తర్వాత 4 డైరెక్షన్స్లో రూట్స్ అనేవి ఉంటాయి. సో ఈక్వల్గా ఈ గార్డెన్స్ అనేవి డివైడ్ అయి ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఇది చార్బాగ్ గార్డెన్స్. సో నెక్స్ట్ వచ్చేంటి, బాల్కనీస్, జొరక్కాస్. జొరక్కాస్లో ఏంటంటే సో ఇలాగ బల్జ్డ్గా ఉంటాయి విండోస్, బాల్కనీస్ కానివ్వండి ఇలా బల్జ్డ్గా ఉంటాయి. ఒక ప్యాలెస్ కొంచెం బయటకు వచ్చినట్టు ఈ యొక్క బాల్కనీస్ అనేవి ఉంటాయి. వీటిని జొరక్కా అంటారు. సో దీని గురించి కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదమ్మా. అండ్ నెక్స్ట్ దివాన్ ఐ ఆమ్ అండ్ దివాన్ ఐ కాస్. సో దివాన్ ఐ ఆమ్ అనేది ఏంటంటే రెసిడెన్షియల్ సో హాల్స్ కిందను. సో ఈ టూ ఏంటి హాల్స్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ హాల్స్ కింద ఈ ఈ ప్యాలెసెస్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ మొఘల్ ప్యాలెసెస్ అండ్ రెసిడెన్సెస్ గురించి. నెక్స్ట్ యూరోపియన్ రాయల్ ప్యాలెసెస్. సో ఇంకా చాలా ఉందమ్మా. సో యూరోపియన్ రాయల్ ప్యాలెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఈరోజు క్లాస్ అనేది ఎండ్ చేసుకుందాము. టుమారో క్లాస్లో చైనీస్ అండ్ ఏషియన్ ఇంపీరియల్ ప్యాలెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. European palaces represents Renaissance, Baroque, Rococo and Neoclassical styles. సో ఇక్కడ ఏంటంటే యూరోపియన్ ప్యాలెసెస్లో యూజ్ చేసే స్టైల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చి రీఎస్నెన్స్ అండ్ నెక్స్ట్ బొరక్, రోకో, నియో క్లాసికల్ స్టైల్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ స్టైల్ గురించి ఒకసారి చూద్దాము. సో ఇదిగోండి ఇది రీఎస్నెన్స్ స్టైల్ అనమాట. ఇటాలియన్, గోతిక్, బొరక్
బ్రిటిషియన్ స్టైల్. సో, ఇలాగా ఈ టైప్ ఆఫ్ పిల్లర్స్, సో, ఈ పిల్లర్స్‌కి సంబంధించి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేవి యూజ్ చేసేవారు. సో, ఇది ఎప్పుడు ఒరిజినేట్ అయిందంటే 15థ్ సెంచరీలో ఫ్లోరెన్స్, ఇటలీలో ఇది ఒరిజినేట్ అయింది. అండ్ తర్వాత ఈ యొక్క స్టైల్‌కి సంబంధించి రీబర్త్ అనేది క్లాసికల్ గ్రీక్స్ అండ్ రోమన్ ప్రిన్సిపల్స్ ద్వారా. సో, ఇక్కడ సిమెట్రికల్, ప్రపోర్షనల్, జియోమెట్రికల్, హార్మోనికల్ స్ట్రక్చర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో, ఇక్కడ కొన్ని పిల్లర్స్‌కి సంబంధించి. ఎక్కడేంటంటే కీ ఫీచర్స్‌లో ఇక్కడ మ్యాథమెటికల్ ప్రపోర్షన్స్ తోటి సెమీ సర్క్యులర్ ఆర్చెస్, డోమ్స్, కాలమ్స్ అనేవి యూజ్ చేస్తారు. ఇవి క్లాసికల్ ఆర్డర్స్ తోటి యూజ్ చేస్తారు. సో, సెమీ సర్క్యులర్‌గా ఆర్చెస్ గానివ్వండి, డోమ్స్, కాలమ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో, ఇవన్నీ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ తోటి ఉంటాయి. సో, ప్రపోర్షనల్‌గా, సిమెట్రికల్‌గా ఉంటాయి. సో, ఇదమ్మా ఈ యొక్క స్టైల్ గురించి యెస్. సో, ఈ స్టైల్ అనేది మీకెప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ ఒస్తే రొకోకో స్టైల్. సో, ఇదిగోండి ఇది రొకోకో స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో, ఇక్కడేంటంటే పెయింటింగ్స్ ఆర్నమెంటల్ అండ్ ఏసిమెట్రికల్ ఆర్ట్ డిజైన్స్ అనేవి యూజ్ చేస్తారు. సో, ఇది ఫ్రాన్స్‌లో ఎమర్జ్ అయింది. 1720స్ నుంచి 80స్ మిడిల్‌లో. సో, ఇది ఫ్రాన్స్‌లో ఎమర్జ్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడేంటంటే యాస్థెటికల్ పరంగా అన్‌సిమెట్రికల్ ఎస్ కానివ్వండి, సి షేప్స్, పాస్టల్స్ కలర్స్ యూజ్ చేసి, గోల్డ్ యాక్సెంట్స్ యూజ్ చేసి ఈ ఆర్ట్స్ అనేవి చేస్తారు. సో, థీమాటికల్‌గా ఫోకస్, సో, ఇక్కడ యూజ్ చేసుకునే థీమ్స్ ఏంటంటే సెక్యులర్‌గాను అండ్ అంటే పాస్టరల్ లీజర్స్ గానివ్వండి, అండ్ తర్వాత ఫ్యాంటసికల్ థీమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇదిగోండమ్మా. సో, ఇలాగా ఏసిమెట్రికల్ డోమ్స్ గానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి యూజ్ చేస్తారు ఈ స్టైల్‌లో. సో, ఇది ఈ స్టైల్ గురించి. రొకోకో స్టైల్. న్యూ క్లాసికల్ స్టైల్ అండ్ బొరాక్ స్టైల్ అనేది నేను మీకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అందుకని మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సో, ఎగ్జాంపుల్స్‌లో చూసుకుంటే 'పాలస్ ఆఫ్ వర్సాలిస్'. సో, ఇది 'పాలస్ ఆఫ్ వర్సాలిస్' ఒక ఇమేజెస్ అమ్మా.
చూడండి. ఈ ప్యాలెస్ ఆఫ్ వర్సాలిస్ని ఇనీషియల్గా ఏంటంటే ఒక హంటింగ్ లాడ్జ్ కింద బిల్డ్ చేశారు యాజ్ ఎ హంటింగ్ పర్పస్ కింద. సో లూయిస్ 13 దీన్ని బిల్డ్ చేయడం జరిగింది. అండ్ తర్వాత లూయిస్ 16 ఏంటంటే దీన్ని యాజ్ అ రాయల్ ప్యాలెస్ కింద కన్వర్ట్ చేశారు. సో 1661లో యాజ్ అ రాయల్ ప్యాలెస్ కింద దీన్ని కన్వర్ట్ చేశారు. సో ఇదేంటంటే అఫీషియల్ రెసిడెన్స్ కింద ఫ్రెంచ్ కింగ్స్కి యూజ్ అయింది. సో అంటిల్ 1789 వరకు, రెవల్యూషన్ వరకు ఈ ప్యాలెస్ అనేది యాజ్ ఎ రాయల్ రెసిడెన్షియల్ కింద యూజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే హాల్ ఆఫ్ మిర్రర్స్ కానివ్వండి, మ్యూజియంస్, అండ్ తర్వాత ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఇదమ్మా ఈ ప్యాలెస్ గురించి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి స్కాన్బర్న్ ప్యాలెస్. సో స్కాన్బర్న్ ప్యాలెస్ యొక్క ఇమేజెస్ చూద్దాము. స్కాన్బర్న్. ఇదమ్మా స్కాన్బర్న్ ప్యాలెస్ యొక్క ఇమేజెస్. సో ఎక్కడ ఏంటంటే బొర్రక్ అండ్ అలాగే రొకో కాంప్లెక్స్ మిక్సింగ్ అనేది ఉంటుంది. సో బొరక్ స్టైల్ ఉంటుంది అండ్ రొకోకో స్టైల్ కూడా మిక్స్ చేశారు. సో ఈ ప్యాలెస్ అనేది ఏంటంటే సమ్మర్ రెసిడెన్స్ కింద యూజ్ అయింది. ఇదిగోండి, ఇంపీరియల్ సమ్మర్ రెసిడెన్స్ అబౌట్ 8 కిలోమీటర్ వెస్ట్, about 8 kilometers west in Vietnam. So then as a summer residence కింద యూజ్ అయింది. సో ఒరిజినల్గా దీన్ని హంటింగ్ లాడ్జ్ కింద యూజ్ చేశారు. సో ఒరిజినల్గా దీన్ని హంటింగ్ లాడ్జ్ కింద యూజ్ చేయడం జరిగింది. తర్వాత ఎంపరర్ మ్యాక్సిమిలియన్ 2 దీన్ని పర్చేస్ చేశారు 1569లో. అండ్ నెక్స్ట్ దీన్ని రీడిజైన్ చేసి మ్యాసివ్ ఇంపీరియల్ ప్యాలెస్ కింద బిల్డ్ చేశారు. ఎవరు బిల్డ్ చేశారంటే మరాయ్ తెరాస్. సారీ అమ్మ, నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. సో దీన్ని మరాయ్ తెరాసా రీడిజైన్ చేశారు. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి అమ్మ, బుకింగమ్ ప్యాలెస్. సో ఈ ప్యాలెస్ గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దే ఎంఫసైజ్ సిమెట్రీ, ఎలాబరేట్ గార్డెన్స్, ఫ్రెస్కోస్, చాండ్రల్లీస్ అండ్ రాయల్ గ్యాలరీస్. ఫ్రెస్కోస్ అంటే పెయింటింగ్స్ అమ్మ. సో పెయింటింగ్స్ కానివ్వండి, రాయల్ గ్యాలరీస్ కానివ్వండి, చాండ్రీస్ కూడా పెయింటింగ్స్లోనే వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్రెస్కోస్ అంటే పెయింటింగ్స్, అండ్ చాండ్రిల్స్ అంటే షాన్ లైట్స్ ఉంటాయి కదా, సో అవి. సో వాటిని అండ్ రాయల్ గ్యాలరీస్.
మీకు ఇమేజ్ చూపిస్తాను ఆగండి. షాండ్లీస్. ఇదిగోండి ఇలాగ చాండ్రల్స్ ఉంటాయి కదా. సో ఈ లగ్జీరియస్ చాండ్రల్స్ని వీటిని అండ్ తర్వాత రాయల్ గ్యాలరీస్ని అండ్ నెక్స్ట్ పెయింటింగ్స్ని ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఈ ఎంఫసైజ్ చేస్తాయి సిమెట్రికల్ ఎలాబరేట్ గార్డెన్స్ని ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఇదమ్మా ప్యాలెసెస్ గురించి యూరోపియన్ ప్యాలెసెస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో టుమారో ఏంటంటే చైనీస్ నెక్స్ట్ ఇంటీరియర్ డిజైనింగ్స్ రిమైనింగ్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నానమ్మా మీకు. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద క్లాస్.